కొద్ది నిమిషాలు 11 గంటల లోపే వర్తమానం అయిపోతుంది. 11:15కి చర్చ ముగించాలని ఆశపడుతున్నా. మనం సమ్మర్ వచ్చింది అనేసి మొన్న పెద్దలు అన్నారు కదండి, వచ్చింది కాబట్టి 9:15 నుంచి 11:15 అంటే ఎన్ని గంటలు? 2.5 hours, 2.5 గంటలు సమ్మర్లో మనం చేయొచ్చు. కనుక మీరు కూడా ఆ సమయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాటలు, పునరుత్థానం వలన మనం ప్రభువును పునరుత్థానుడుగా ఉంచాలి తప్ప ఆయన సిలువు మీద సమాధిలోనూ లేరు. రైట్, నేను బహుశా 2-3 విషయాలు మీ ముందు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు అనుగ్రహించిన పునరుత్థానం తెచ్చిన సిరులు, యేసు తిరిగి లేచుట ద్వారా తెచ్చిన సిరులు అంటే ఈవులు, ఇంకా ఆశీర్వాదాలు ఏంటో ఒక మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చివరి వరకు నేను ధ్యానం చేస్తూ మీ ముందు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దామని ఆశపడుతున్నా. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 17 నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మన మనోనేత్రాలు వెలిగించబడినందున. ఎవరి మనోనేత్రాలు వెలిగించబడ్డాయండి? ఎవరి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి? ఎవరికైతే ఆ ప్రత్యక్షత కలిగిందో. ఏమండి, బహుశా ఇంకా ఎవరైనా ఇక్కడ ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఉండకపోతే మీ మనోనేత్రాలు ఏమైనట్టు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది. కనుక వారి గురించి కాదు ఈ మాటలు. ఎవరి మనోనేత్రాలైతే తెరవబడ్డాయో వారి గురించి చెప్తున్న మాటలు. నిజంగా ఆ మాటలు అసలు ధ్యానం చేయటానికి కష్టమే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కష్టమే. కానీ చదివి ఆనందించడానికి నేను ఎంతకాలం నుంచో ఆశపడుతున్నా, చదువుతూనే ఉన్నాను, ఆనందిస్తున్నా. ఏంటంట, మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఎవరిలో? పరిశుద్ధులలో. ఎవరు పరిశుద్ధులు? మళ్ళీ ప్రశ్న, ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే పరిశుద్ధుడైన క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు పరిశుద్ధులు కదండి. సో క్రీస్తు రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధులముగా, ఇంకా చెప్పాల్సి వస్తే యేసు పునరుత్థానం వలన మనం ఏమయ్యామంట? నీతిమంతులంగా మార్చబడ్డాము అని అంటాడు. మనము నీతిమంతులుగా రోమాపత్రిక 4:25 చదువుతారు బహుశా, చివరి వచనం, 4వ అధ్యాయము చివరి వచనంలో ఇలా ఉంటుంది. ఏంటంట? 4:25 రోమాపత్రిక. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా తీర్చబడ్డాము. 4వ అధ్యాయమేనమ్మా? 4. ఎస్, నేను కరెక్ట్ చెప్పలేదా? 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తారు అందరూ. ఏంటంట? మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా చేయటానికి లేపబడ్డాడు. యేసు ప్రభు కనుక లేపబడకపోతే మనం ఏమవ్వము? నీతిమంతులుగా అవ్వము. రోమాపత్రికలు అంటాడు కదా, నీతిమంతుడు లేడు ఒక్కడు. ఆ ముందు పేజీ 3వ అధ్యాయం, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటాడు. ఒక్కడు నీతిమంతుడు లేడు. మనము కూడా ఆ పాత పాట మొదలు పెట్టక్కర్లే. ఇప్పుడు మనం ఏమయ్యాము? ఎందుకు? ఏ పునరుత్థానుడైన ప్రభు పునరుత్థానుడైనందువల్ల ఆయన రక్షణలో, ఆయన సిలువ రక్తంలో మనం కడగబడ్డాము కనుక మనం ఏమయ్యాము? నీతిమంతులం అయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సో ఈ మహదైశ్వర్యం ఏంటో, యేసుక్రీస్తు పునరుత్థానం వల్ల మహదైశ్వర్యం ఏంటో పౌలు చక్కగా ఎఫెసీయులకు రాసి చెప్తున్న మాటలు మనం చదువుతున్నాం. కనుక నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఇంకా ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు. ఎవరట? విశ్వాసం ఉంచే మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, మహాత్యం ఎట్టిదో. ఏమండి, నేను నిన్నే అనుకుంటా కదా, ఒక మనిషి యేసు ప్రభులాగా బ్రతకగలడా? ఏమండి, ఒక మనిషి అంటే ఇలాగ ప్రభు రక్షణ ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతకగలడా? ఏమండి, నిన్న ఎంతమంది ధ్యానం మార్నింగ్ డివోషన్ నిన్నేనా?
నిన్నేనండి. ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు అని పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. పిలాతు ఆయన్ని చిత కొట్టించినప్పుడు ఈ మనుష్యుడు, యేసు ప్రభు మనుష్యుడు సంపూర్ణంగా మనుష్యుడు. మనం అనుకుంటే అపారమైన శక్తులు ఉన్నాయండి ఆయనకి, కనుక అన్ని అద్భుతాలు, అంత నీతిగా ఉండడానికి తప్పు. అక్కడ వాక్యం చెప్తుంది ఈ మనుష్యుడు. 100% యేసు ప్రభు ఎవరు? మనుష్యుడు. మనము కూడా మనుషులమే. ఒక వ్యక్తి విశ్వాసులు లేకపోతే మనం నమ్మినప్పుడు ఆ ప్రభువే అన్నాడు, ఇందాక తను కూడా గుర్తు చేసింది కదా దీనా, అంటాడు ప్రభు, నా యందు నమ్మికించువారు మీరు కూడా చేస్తారు, ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. ఏమండి, ఆయన అనలేదే అన్నీ చేయలేరులే కానీ అనలే. ఏంటంటే ఇంకా గొప్ప కార్యాలు. ఏంటిది? ఆయన ఇచ్చిన వెర్షన్లో, ఆ వెర్స్లో ఉన్న పవర్ ఏంటంటే మీరు కూడా అన్ని అద్భుతాలు, అంత సారవంతంగా బ్రతుకుతారు. మనం నమ్మం, అలాంటి మాటలు నమ్మం. మనదంతా ఎలాంటంటే ఆపద మొక్కులోడు అంటే కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాము, కష్టం తీరిన తర్వాత మళ్ళీ చూద్దాం అనుకుంటాం. ఎంత కష్టపడిపోతాడో ప్రభు. అయ్యో, నేను అలా ఉండాలనుకోవట్లేదు ప్రభు. మనం ఎలా ఉండాలనుకో, ఆయనకులాగా బ్రతకాలని. నేను వెళ్తున్నాను అంటాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. కనుక ఆ బాధ్యతలన్నీ మనం ఇక్కడ నిర్వర్తించాలని ప్రభు యొక్క కోరిక. రైట్? కనుక మహాత్యం ఎట్టిదో ఆయన యందు విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు. నేను అంటాను, ప్రతిరోజు ఈ మాట మీద పడి ఏడవాలండి. అయ్యా, నేను గ్రహించాలి నీ అపరిమితమైన శక్తి, మాకిచ్చిన మహమైశ్వర్యము, మహదైశ్వర్యము నేను గమనించలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అని కనీసం వారానికి ఒకసారి రోజు ఈ మాటలు చదివితే నిజంగా దీవించబడతాం. రైట్? కనుక తెలుసుకోవాలని, అట్లాంటి ప్రత్యక్షత గల మనస్సు మీకు అనుగ్రహించబడినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. రండి ఇప్పుడు 20వ వచనం చూస్తే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, తండ్రి ఏం చేశాడట? తనకున్న బలాతిశయం చేత కుమారుని ఏం చేశాడు? మృతుల్లోంచి లేపాడు. సో మృతుల్లోంచి లేపి తర్వాత ఏం చేశారట? ఈ మాటలు శ్రద్ధగా వినాలి మీరు. ఏమండి, ఎందుకు నేను ఈ మాటలు చదువుతానంటే పునరుత్థానం వలన జరిగిన ఒక గొప్ప ఆశీర్వాదం ఇందులో ఉంది. ఆయన మృతుల్లో నుంచి ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుడు తన కుమారుడైన క్రీస్తును తన బలాధిక్యమైన శక్తితో లేపి అంటే దేవుడు ఎక్కడుంటాడట? దేవుడు ఉండే ప్రదేశం గురించి ఎంత వివరణ ఇచ్చాడు. మరొకసారి చదువుతున్నాను నేను, మీరు ఇబ్బంది పడరు. సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఓకే, అది మనకేం ఆశీర్వాదం? ఏమండి, ఆయన తన కుమారుని తన కుడి పార్శ్వన ఎంతో ఉన్నతంగా ఆయన మరణం వరకు సహించాడు. కనుక అంత ఆనర్ చేశాడు తండ్రి కుమారుని కదా. ఆయన మరణం వరకు సహించాడు కనుక అంత ఘనత ఇచ్చాడు. సో వాట్? మనకు కలిగిన మేలేంటి? మనం చూస్తే ఏమండి, కూర్చుండబెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అంటే ఇప్పుడు అంత పైన ఉంటే మిగతా సమస్తం ఎక్కడుంది? ఆయన పాదముల క్రిందే. రైట్? సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుందండి? ఆయన శరీరం కదా. సంఘం ఆయన శరీరము, శిరస్సు క్రీస్తు. ఈ సంఘం ఎక్కడుంది అంటే క్రీస్తు అనగానే ఈ బాడీ అంతా ఏంటి? సంఘం, శిరస్సు క్రీస్తు. ఇప్పుడు ఆయన అంత పైన ఉన్నాడంటే సంఘం, మరలా చదువుతున్న మాట, మరియు
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అంటే సంఘం ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు? ఎక్కడుందండి సంఘం? ఏమండి? ఆయన పాదాల క్రింద ఉందా? అక్కడ ఉంది. ఎక్కడ? సమస్తమే ఆధిపత్యం కంటే అధికారం కంటే ఉన్నవి యుగమందు రాబోయే అంత పైన సంఘాన్ని తీసుకెళ్ళి పెడుతున్నాడండి. దేవుని మహిమ కలుగును గాక. ఎస్, సంఘాన్ని ఎక్కడ పెడుతున్నాడో అంత ఉన్నతంగా పెట్టి ఇంకా అంతటితో ఆగలే. సంఘమునకు శిరస్సుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘం ఎవరట? ఎవరు సంఘం అంటే? ఎవరు? నాకు కొంచెం వివరణ ఇవ్వాలి. సంఘం అంటే ఎవరండి? ఎవరు సంఘం అంటే? వన్ హూ కాల్డ్ అవుట్, పిలవబడిన వారు. ముందే చూసాం మనం, పిలవబడిన వారికి కదండి. ఏంటంట? మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మనల్ని పిలిచాడు ప్రభు. మనం గుంపులో లోకంలో ఉన్నాము, మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు ఏం చేశాడు? కమ్ అవుట్ అన్నాడు. మనం ఏం చేసాము? సత్యనారాయణ గారు, మనం ఏం చేసాం? ఆ గుంపులోంచి, లోకం అనే గుంపులో నుంచి క్రీస్తులోనికి వచ్చేసాం. వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి నీవే నా దేవుడు అన్నాం. దీన్ని ఏమన్నారు? సంఘము. రైట్? దీన్ని సంఘం అన్నారు. అంటే దాన్నే మనల్ని సంఘం అన్నారు. నేను అంటాను, సంఘము అంటే పక్కా యేసునందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆ విషయాన్ని నమ్మాలి. ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో కడుగబడాలి కదండి. అప్పుడు మనం ఆయన సంఘంగా మార్చబడతాం. కనుక ఈ సంఘము కదా, సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉంది. ప్రభు యొక్క సంపూర్ణత ఎప్పుడంటే సంఘం అక్కడ చేరాలి. సంఘాన్ని ఇప్పుడు ప్రభు వచ్చి తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? అంత పైకి తీసుకెళ్ళిపోతాడు కదండి. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. సంఘం ఇక్కడి నుంచి ఎత్తబడుతుంది. మనకంటే ఒక కొద్ది సెకండ్ల ముందు మృతులు లేపబడతారు. తర్వాత మనము అక్షయులుగా మార్చబడతాము. మనల్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ప్లేస్ ఎక్కడ? సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడేదో అధికారం కావాలి, ఇక్కడేదో పేరు కావాలి, ఇక్కడేదో మంచి పేరు కావాలి. ప్రభు అంటాడు, సమస్తమైన అధికారము, ఆధిపత్యము ఈ యుగమందు మాత్రమే కాదు, రాబో యుగమునందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే దేవుడు ఎంతగానో సంఘాన్ని హెచ్చించడానికి ఆశపడుతున్నాడు. నేను అంటాను మరొకసారి, ఏమండి, మనము సంఘంలోనే ఉన్నామా? ఆర్ వి ఇన్ ద చర్చ్లోని సంఘంలోనే ఉన్నామా? సంఘం అంటే కార్నస్టోన్లు జరిగే ఈ ఆరాధనలో ఉండమా? అలా కాదు. ఆయన పరిశుద్ధ రక్తపు ముద్ర మన మీద ఉందా? ఏమండి, ఆయన నీ కొరకు చనిపోయాడు అనే కాన్సెన్స్ మనకుందా? రక్షణ అని అంటారు చక్కగా. రక్షణ, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఏమండి, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? కనుక గమనించాలి. ఇంకొక అడ్వాంటేజ్ నేను మీకు సంఘం యొక్క ప్రభు ఈ సంఘం, నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను బయట వారి కొరకు మాట్లాడలే. బయట వారు అంటే సంఘానికి వెలుపల వారి గురించి మాట్లాడలే. సంఘంలో ఉన్న వారి కొరకు ప్రభు ఇచ్చిన కృపలు నేను మరొకసారి ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దామా? 8:34. 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఒక్కవేళ మనల్ని శిక్ష విధించాలంటే ఎవరండి శిక్ష విధించేది? ప్రభువే. మన కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు మాత్రమే. మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు కదండి, మనం గుడ్ ఫ్రైడే రోజున చివరి మాటగా ధ్యానం చేసాం. ఏంటి? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నా. అలాగా ప్రతి క్రైస్తవుడు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తమ జీవితాలను ఎవరికి అప్పగించుకోవాలి? తండ్రికి, దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు ఏంటంట, ఇంకా ఏం చేస్తాడట ఆయన? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే ప్రభు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని ఏం చేస్తున్నాడండి?
రికమెండ్ చేస్తున్నాడట. నాకు ఈ మాట గుర్తొచ్చినప్పుడు నాకు అనిపించింది మోషే గుర్తొచ్చాడు కదండి. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు, తప్పుకో మోషే, వీళ్ళని దెబ్బకి నాశనం చేసేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని వర్ధలింప చేస్తాను, తప్పుకోసారంటే మోషే ఏం చేశాడు? సాగిలపడి, అయ్యా నా పేరు నీ జీవ గ్రంథంలోంచి కొట్టేయండి, కానీ వీరిని ఉంచండి. అందరూ ఏమనుకుంటారయ్యా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు వాళ్ళ దేవుడట, అరణ్యంలో చంపేశాడు, ఏమి దేవుడండి అని అంటారు. కనుక నన్ను నా కుటుంబాన్ని తుడుపు పెట్టేసాయి, చంపేసాయి, వీళ్ళ మాత్రం బ్రతకనియ్యి. మీకు అర్థమైందా? విజ్ఞాపనము చేయువాడు అంటే అది, మన కొరకు రికమెండ్ చేసేవాడు. ఏమండి, మనం ఎవరైనా పెద్దవాళ్ళని కలిసినప్పుడు కదండి, ఎమ్మెల్యే గారిని కానీ, మినిస్టర్ని కానీ, సీఎం గారు కానీ ఏదైనా పని వచ్చిందనుకోండి, మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సడన్గా ఆ పిఏ మనకు చిన్ననాటి స్నేహితుడు, చిన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాడు, వాడు మనల్ని చూడంగానే, హే ఏంట్రా ఇలా వచ్చావు అంటే, ఇదిరా పరిస్థితి, ఏం పర్లేదు సార్, మనం ఏం చెప్తే అది వింటారు, నీ గురించి మాట్లాడతాను. ఎలా ఉంటుంది అప్పుడు ఫీలింగు? అబ్బా దేవానికి స్తోత్రం, ఆయన కార్యాలు సమకూడి జరుగుతున్నాయని మనం ప్రభుని స్తుతిస్తాం కదా. అలాగే యేసు ప్రభు తండ్రి దగ్గరుండి ఏం చేస్తున్నాడు? మన గురించి విజ్ఞాపనం చేస్తున్నాడట అండి. ఆయన మన గురించి విజ్ఞాపనం చేస్తాడు. ఇంకా కొన్ని మాటలు నేను దాని గురించి హెబ్రీ పత్రిక 9:25 7:25 ఒకసారి మనకి కాంటెక్స్కి సరిపోయేది అట్లాంటి ప్రధాన యాజకుడు. 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణము రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈరోజు మరొకసారి నేను ప్రభుని స్తుతిస్తున్నా. మనం ఇంకా ఎలా ఉన్నామంటే, తండ్రి చాలా కోపం, రైట్? పాత నిబంధన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ఇంత సీరియస్. కానీ యేసు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఆయన వచ్చి రావడమే కాదు, ఆయన వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను చూడు, వాళ్ళ మీద కోప్పడకు, వాళ్ళని నేను పరిశుద్ధ రక్తాన్ని దారబోసాను, నీ ఏకైక కుమారుణ్ణి, నేను నీకు ఏకైక కుమారుని కదా, నా రక్తం అంతా చెందించాను కదా, ఆ రోజు భూమికి ఆకాశాన్ని మధ్యన వేలాడదీయబడ్డాను, ఒకసారి నువ్వు నన్ను విడిచిపెట్టేసావు కూడా, నేను తట్టుకోలేకపోయాను, కనుక నన్ను బట్టి వారిని ఏం చేస్తావు? క్షమించి తండ్రి, అంగీకరించి తండ్రి. ఎలా ఉంటుంది వ్యవహారం? ఒక పాట ఉంటుందండి, నాకు చాలా ఇష్టం. క్రీస్తును కటకముచే నన్ను చూచుచున్నావు. ఏంటంటే ఆ మాట, క్రీస్తు, మీరు కటకం అంటే భూతద్దం ఉంటుంది కదా, భూతద్దాన్ని పిల్లలు ఆడుతూ ఉంటారు. దాన్ని భూతద్దంలో మన చిన్న అక్షరాలు పెద్ద కనబడతాయి కదా, కాసేపు ఎండలో నిలబడి ఒక కాగితం మీద అలాగే పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది, రైట్? కాలుతుందా లేదా? వీళ్ళు ఎప్పుడు చేయలేదు, కాలిపోతుంది కదండి. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి మనల్ని చూస్తున్నాడు ఎలాగా? క్రీస్తు అనే ఆ భూతద్దంతో చూస్తున్నాడు. అప్పుడు ఎలా కనపడుతున్నాం మనం? క్రీస్తులాగా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులాగా. నేనో క్రీస్తునే, మీరందరూ క్రీస్తు. ఆయన అంగీకరించిన వారందరూ ఎలా కనపడుతున్నారు ప్రభుకి? క్రీస్తులాగా. కనుకనే మనల్ని సహిస్తున్నాడు. అయితే క్రీస్తు సమస్త విషయాల్లో విధేయత చూపించాడు, కానీ మనం అన్ని విషయాలు ఏం చేస్తున్నాము? అవిధేయులమేనండి. అయినప్పటికీ తన అమితమైన కృపను మన పట్ల చూపుతున్న దేవుడు, రైట్? కనుక ఆ మాట నేను చదువుతున్నా. ఇంకొక మాట, సో అదొకసారి ఏంటంటే, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు. ఆయన ఎక్కడన్నా ఒకసారి చచ్చిపోతాడంటారా మన కొరకు? ఇప్పుడు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు, ఆయన ప్రక్కన ఒక ఆయన, ఏం పేరండి, ఒక నల్ల సూర్యుడో తెల్ల సూర్యుడో ఆయన ఉండేవాడు కదండి. ఆయన నాకు బాగా క్లోజ్, మా దూరపు బంధువు అనుకుందాం, దూరపు బంధువు కనుక ఆయన ఉన్నప్పుడు నాకు ఏ పనైనా అయిపోయేది. కానీ ఏం జరిగింది? ఈయన చచ్చిపోయాడు, ఈయన చచ్చిపోతే ఆయన పవర్స్ ఏమి ఉండవు కదా. కానీ యేసు ప్రభు నిరంతరము జీవించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమంటే మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడాలి. ఏమంటే ప్రభు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు, నిరంతరము జీవిస్తున్నాడట, నిరంతరము జీవించున్నాడు. కనుక
వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడండి. మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. ఇంకొక మాట నేను చదివి నేను నెక్స్ట్ వీలైతే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. 1 యోహాను పత్రిక, ఈ మాటను బట్టి మీరు బలహీనలు కాకూడదని నా ప్రార్థన, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది కనుక చదువుతున్నాను నేను. 2:1 నా చిన్నపిల్లలారా. ఎవరు వీళ్ళు? చిన్నపిల్లారంటే ఎవరి గురించి? సంఘంలో ఉన్న పిల్లల గురించి, సంఘం వెలుపల ఉన్న వారి గురించి కాదు, సంఘంలో ఉన్న పిల్లల గురించి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. మనం పాపం చేయకుండా ఉండడం కొరకు ఈ సంగతులు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల ఒక్కవేళ పాపం చేస్తే, ఆ పాపం అనేది విశ్వాసులు పాపాన్ని క్యాషువల్గా చేసేస్తారండి. విశ్వాసులు యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారు రక్షణ పొందనప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు అంత ఈజీగా పాపం చేసేస్తారా? నెవర్ చేయలేరు. కానీ అందుకే ప్రెసంప్చుయస్ సిన్, దురభిమాన పాపములను ఏలనీయకండి అని దావీదు ప్రార్థన చేస్తాడు. అంటే తెగించి పాపం చేయడం. తెగించి అంటే ఇక నా వల్ల కాలేదు ఇలాగ అంటారు చూసారా. ఒక్కవేళ అలాంటి స్థితి సంఘంలో ఎవరికైనా ఉంటే, యోహాను గారు చెప్తున్న మాట ప్రియమైన శిష్యుడి ద్వారా సంఘానికి ఇస్తున్న ఒక శుభవచనం. మనమందరము మీరు పాపము చేయకున్నట్లు ఈ మాట చెప్తున్నాను. ఒకవేళ పాపము చేస్తే, ఏమండి, ఒకవేళ ఎవడైనా పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి? ఉత్తరవాది అంటే ఏంటి? ఆదరణకర్త, జవాబుదారి. నన్ను చూడండి అయ్యా, నిజంగా అనుకుంటాను నా విషయంలో, మీ విషయంలో ఎన్నిసార్లు తండ్రిని వేడుకుంటున్నాడో ప్రభు కదా. నా మాట అర్థమవుతుందా? కొంచెం గమనించండి. మీరు టైర్డ్ అయిపోయి వచ్చారు, కొంచెం నా మాట వినండి. ఏంటంట, తండ్రి దగ్గర క్రీస్తు ఏం చేస్తాడంట, మన నిమిత్తం అయ్యా వీరిని క్షమించండి, నా పరిశుద్ధ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, వీరిని క్షమించండి. వాళ్ళ ఉద్దేశం అది కాదయ్యా, పాపం చేయలేని మనసు లేదయ్యా. ఒక మాట దావీదు చివరి కీర్తన 150వ కీర్తన అనుకుంటా, బహుశా అంటాడు, గొర్రెవలే త్రోవ తప్పి తిరిగి తిని. ఒకసారి చూద్దాం అమ్మా. 119. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని. చివరి మాట 119వ కీర్తన చివరి మాట. నేను చివరి కీర్తన అంటున్నాను. గుడ్. నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఏంటంట ఏమండి, మనల్ని దేంతో పోల్చారు? తప్పిపోయిన గొర్రెలతో పోల్చారు. గొర్రెకి ఒక స్వభావం ఉంటుందట. ఏంటది? తప్పిపోయే స్వభావం. ఇక్కడ కీర్తనగాడు అంటాడు, ముందే చెప్తున్నాడు, మీరు పాపము చేయకున్నట్లు ఈ మాట చెప్తున్నాను. ఏమండి, అస్తమాన పాపం చేసి మళ్ళీ గొర్రెల వలె తప్పితిమి, సిగ్గులేదు మా మోకానికి అంటే సిగ్గుపడాలి. ఒక భక్తుడు అంటాడు, ఒక ఆయన, నిజంగానే దేవుడు ఎన్నిసార్లు వెళ్ళినా క్షమిస్తాడండి, కానీ మనకు సిగ్గు ఉండాలి కదండి. ఒకే తప్పు రిపీటెడ్ అంటే సిగ్గుండొద్దు. ఆయన ఈజ్ రెడీ టు ఫర్గివ్. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడే. కానీ మనకేముండాలి కదండి. ప్రభు మనతో పలుసార్లు హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు మన బ్రతుకును చక్కదిద్దామా? మీకు ఇంకొక విషయం, నేను ఎందుకో ఈ మాటల గురించి మళ్ళా ఫోకస్ చేయాలనుకుంటున్నా. గమనించండి. ఇప్పుడు మనము పాపం చేశామండి, ఏమండి, క్రీస్తు అనే ఒక ఉత్తరవాది మన దగ్గర ఉన్నాడు. ఓకే, ఈ మాట చూద్దాం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. గొర్రె స్వభావం అయ్యా, తప్పిపోవటం నా స్వభావము. కాపరి ఏం చేస్తాడట? గొర్రె ఏం చేస్తారు చెప్పండి? తప్పిపోయిన గొర్రె ఏం చేస్తుంది? ఒకసారి ఉండండి, వీళ్ళిద్దరు చెప్తారు పిల్లలు. తప్పిపోయిన గొర్రెలు మంద చూశారు కదా. ఎప్పుడన్నా నువ్వు ఒక గొర్రెని అలా మీ రోడ్ అంటే వెళ్తుంటే లోపల చిన్న గొర్రె లోపల పెట్టేసుకో, తలుపులేసేయి. అమ్మా గొర్రె ఉండాలంటే లేదండి అనండి. తర్వాత ఏం జరుగుద్ది? గొర్రె ఏం చేద్ది? నువ్వు గడ్డి పెట్టు, మంచి డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టు, ఏం పెట్టినా ఏం చేస్తుందండి? అరుస్తూనే ఉంటుంది. ఎందుకని? మందలో తప్పిపోయానయ్యా, నా కాపరి
కానీ కొన్ని గొర్రెలు ఉంటాయేమో, ఉండవు కానీ ఉంటాయేమో. ఆ సూపర్, ఆయన ఏం పెడుతున్నాడంటే సింగినాథం, ఆకు, అలమ్మను. వీళ్ళు చూడు నాకు బిర్యానీ పెడుతున్నారు. బిర్యానీ డైరీ మిల్క్ పెడితే ఏమవుద్ది? గొర్రె తొందరగా చచ్చిపోతుంది కదండి. మంచి గొర్రెలు ఏం చేస్తాయంట, కాపరి గురించి ఆరాటపడిపోతాయి. నేను బుద్ధి తక్కువగా ఉండి నేను ఇక్కడ ఉండిపోయానయ్యా, తిండిలో పడి కొన్నిసార్లు గొర్రెలు ఉండిపోతాయి. మంచి ఫుడ్ గ్రీనరీ దొరికినప్పుడు ఉండిపోయిన తర్వాత అమ్మో ఇంకా చూసుకో పరిగెడతా ఉంటాయి, మేమే అరుస్తుంటూ. కాపరి ఏం చేస్తాడు, ఆయన ఎదురొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆయన చక్కగా పిలిచినప్పుడు కదా, మన గుడ్ ఫ్రైడే అమ్మ ధ్యానం చేసినప్పుడు ఆయన 99 ఒక గొర్రె తప్పిపోయిందట. 99 గొర్రెల్ని అడవిలో కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి వెతకడా? ఏంటండి ఇది? ఆయన ప్రేమ కాదా? ఆయన ప్రేమ కాదు. ఎంత అంటే 99 గురించి డోంట్ కేర్. నీతిమంతులు పిలవరాలేదు, ఆ తప్పిపోయిన గొర్రె గురించి వచ్చానంటే ఆయన ఎంత డీప్ డిజైర్ మన పట్ల ఉంది. మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇంకా చనిపోకముందే అయ్యా ఇంత గొప్ప ప్రేమ నేను ఎలాగ పునరుత్థానుడు అయినందువలన ఇదంతా ఎలా జరిగింది? రెజరెక్షన్. పునరుత్థానుడు అయినందువలన ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. మన నిమిత్తం ఏం చేస్తాడంట? ఉత్తరవాదిగా విజ్ఞాపన చేస్తూ, అయ్యా నా ముఖం చూడండి, నా ముఖం, నీకు ఏకైక కుమారుణ్ణి, నా ముఖం చూడండి. ఇదే పని అసలు బహుశా ఆయన ఇంటర్సెషన్కి, ఆయన విజ్ఞాపనకి అవధులు లేవేమో అనుకుంటాను నేను. రైట్. సో ఇంతగా మనము దాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా చక్కబెట్టుకొని ప్రభువులో స్థిరపడితే ఏమండి, అప్పుడు మనమేం చేయాలి? మనం స్థిరపరచబడ్డామండి. ప్రభు మన గురించి విజ్ఞాపన చేయక్కనెక్కర లేకుండా మనం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాము. అప్పుడు ఏం చేస్తాము? తప్పిపోయిన వారి గురించి మనం విజ్ఞాపన చేస్తాం. అయ్యా వేళ్ళయ్యా, లేకపోతే నా కుటుంబం అయ్యా, ప్రభు దగ్గర వేడుకుంటూనే ఉంటాం. సో ప్రభువుకి మన గురించి విజ్ఞాపన చేసే పరిస్థితి కాకుండా మనము అనేక మంది గురించి విజ్ఞాపన చేసే స్థితికి మనం ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఆ స్టేజ్కి మనం రావాలని ప్రభు కోరుతున్నారు. కనుక మీలో ఎవరైనా ఆ మాట మళ్ళీ చదువుదాం. రైట్. గొర్రెల వలె, ఈ మాట చూడండి 176, 119లో, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా ఈ మాట చూడండి, నేను నీ ఆజ్ఞలు మర్చిపోయేవాడిని కాదయ్యా, నా గుండెల నిండా నీ మాటలు ఉన్నాయ్యా, నా గుండెల నిండా నీ మాటలు ఉన్నాయి, ఎంతో బాధపడుతున్నాను, ఎందుకు అట్లాంటి బుద్ధిహీన పని చేశాను, అయ్యా నన్ను కనికరించు, నన్ను క్షమించవా, తిరిగి నన్ను చేర్చుకోవా అంటే ప్రభు ఏం చేస్తాడండి? ఆయనకి అట్లాంటి వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తులు ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా సరే, అయ్యా నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు, నన్ను జ్ఞాపకం చేసుకుని రక్షించు అంటే చాలు, రెక్కలు కట్టుకుని వచ్చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమాత్రము డిలే చేయడు. నేను ఇదా మనం చూసాం, ఎక్కడ సిలువ మీద దొంగను చూసాం. వాడికి ఏ క్వాలిఫికేషన్స్ లేవు, చర్చ్కి వచ్చేవాడు కాదు, బాప్తిసం పొందలేదు, ఏమండి ఎప్పుడు ఇంకా ఎన్నో దుర్మార్గాలు చేశాడట. కానీ ఆ వ్యక్తికి ఏం జరిగిందంట? నేడే నీవు నాతో కూడా పరదేశంలో. ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కనుక అంటున్నాడు, నీ ఆజ్ఞలు నేను ఎప్పుడు మర్చిపోలేదయ్యా, నీ ఆజ్ఞలు నన్ను తొలిచేస్తానయ్యా, అయ్యా ఈ వాక్యానికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించవా అని ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా ఇంకా కొంచెం అడ్వాన్స్ మాట, నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. తర్వాత మాట ఏంటి? నా పాపదోషాలు ఏంటంట? ఒప్పుకోను. ఏమైనా సరే అనుకోవాలి మనం, ఇక నేను ఆయన దగ్గర అకౌంట్స్ క్లియర్ చేసేసుకోవాలి, నేను ఆయన దగ్గర నా స్థితి అంతా ఒప్పేసుకుని ఇక్కడి నుంచి ప్రభు కొరకు నమ్మకం ఉండాలి అని అనుకున్నావు అనుకో. నువ్వు అనుకుని ఇంకా ఒప్పుకోక ముందే ప్రభు ఏం చేస్తాడు? డెలీట్. దేవునికి స్తోత్రం. ఎంత కృప కలిగిన దేవుడు మనకు పరిచయం అయ్యి ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తాం? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు వస్తుంది, అప్పుడు ఏం చేస్తారట? ఆయన ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, రొమ్ము కొట్టుకుని పర్వతాలతో మా మీద పడండి, గొట్టలతో మా మీద పడండి అనేసి చావును కోరుకుంటారట. ఎవరు? ప్రభువు రాకడకు ముందు ప్రభువుని స్వేచ్ఛగా అంగీకరించని వ్యక్తులు ఆయన వచ్చిన తర్వాత ఇంత చెప్పిందంతా జరిగిపోయిందండి, అమ్మ చెప్పిందంతా జరిగిపోయింది, లేకపోతే సంఘం చెప్పిందంత సేవకులు అంతా అయిపోయింది, అయ్యో అని అంటే అప్పుడు కలిగే శ్రమలు ఎంతెంత కాదు. రైట్. దేవునికి స్తోత్రం.
కనుక ఈయన ఇక్కడ మనకి ఉత్తరవాది ఉన్నాడండి. ఇంకొక మాట చివరిగా రోమపత్రిక, చివరిగా లాస్ట్ 5 minutes, రోమపత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవాలి. నేను మీలో అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా. కృప ఎక్కడ కృప విస్తరిస్తే, ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప విస్తరిస్తుందట. అబ్బా, వెరీ గుడ్. నేను అస్తమాను పాపలు మునిగి తేల్తాను, ఏముంటుంది అప్పుడు? తప్పు. అందుకే అన్నాడు ఆ పై మాట అది. కనుక అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని పాపంలో నిలిచి ఉందుమా, అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించగలుగుతాం? ఏమండి, ఇప్పుడు పాపాన్ని మన బాప్తిజం ద్వారా ఏం జరుగుతుంది కదండి? ప్రభు యొక్క మరణంలోను పునరుత్థానంలో పాలు పొందుతున్నాం. మనము బాప్తిజం పొందడం ద్వారా ఏంటంటే ఈ లోకంలో నా స్థితిగతులు, దౌర్భాగ్యాన్ని ఇవన్నీ సమాధి చేసేస్తున్నాం. ఇప్పుడు లేచువాడు ఎవరంట? క్రీస్తు నిమిత్తము ఇక జీవించునది నేను కాను, యేసు నాలో జీవించుచున్నాడు కదా. ఇక జీవించినది నేను కాను, ప్రభు కొరకే లేచాను అంటాం కదా. అట్లయినా పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిన మీరు ఎరుగురా ఏంటంటే, క్రీస్తు యేసులో మనం బాప్తిజం పొంది ఏం జరుగుతుందంట? ఆయన మరణంలోనికి బాప్తిజం పొందాం. ఇంకా చక్క మాట చెప్తున్నాడు చూడండి, ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో, దేవునికి మహిమ కలుగును. తండ్రికి మహిమ కలుగునట్లు క్రీస్తుని ఏం చేశాడు? మృతుల్లో నుంచి లేపాడు. ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నిత్య జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏంటంటే మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము కదండి. మరణంలో ఆయనతో పాలు పొందాము, తిరిగి లేచుడు ద్వారా మనల్ని కాలంలో ముంచారు. ఎక్కడో ఉంచేసారా? ఉంచేస్తే ఇంకో పాట పాడతారు, లేపేశారు కదండి. యేసుప్రభు మరణంలోను పునరుత్థానంలోను దానికి సాదృశ్యమైన బాప్తిసం మనం పొందాము కదా. సాదృశ్యం ఐక్యం గలవారం ఎందుకు? కనుక ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిరర్థకమగునట్లును మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువబడినదని ఎరుగుదుము. ఏంటంట? కనుక ఇక పాపంతో మనకి ఏముండకూడదట? జోలి ఉండకూడదు. ఆలోచించాలండి. మనకి పాపానికి సంబంధం లేదు. ఎందుకంటే చనిపోయిన వాడు ఇక్కడే ఉంటుంది, తర్వాత పాప విముక్తుడు అని రాయబడి ఉందట. ఏంటండి? ఇక్కడే ఉంది కదా. ఇంకా 6 అయమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకున్నటకు పాప శరీరం నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది అన్నాడు కదండి. ఇప్పుడు శిక్ష, యేసు ప్రభుకి దొంగ సాక్ష్యాలు అవన్నీ చెప్పారు, ఏది నిలవలేదు. కానీ వాళ్ళందరూ ఒకే మాట అన్నారు. ఏమంటారు? వేసేయండి, సిలువేసేయండి అన్నారు. సో రోమన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది, మీరే వేసుకోండి, నేను రానన్నాడు పిలాతు చాలా ఫేవర్గా బిహేవ్ చేశాడండి. నేను ఆ రోజు గుర్తు చేయలేకపోయాను, గుడ్ ఫ్రైడే రోజున. పిలాతు ఏం చేశాడంటే, ప్రభుని గురించి మంచి కాన్ఫిడెన్స్ ఉన్నవాడు, భార్యకు కూడా గ్రేట్ ఇది. కనుక అంటాడు, ఆయన ఆ పై విలాసం ఏం రాశాడు? 3 భాషల్లో రాశాడు, హెబ్రీ, గ్రీకు, ఇంకా అరమేక్, ఆ 3 భాషల్లో రాశాడు. రాసి INRI అంటే అర్థమేంటి? అదేలేండి, నాకు సారాంశం చెప్పండి. ఈయన యూదుల రాజు. ప్రధాన యాజకులు అంటారు, ఓ అయ్యా సార్ అలా చెప్పొద్దు, ఈయన యూదుల రాజు అని చెప్పుకున్నాడని రాయండి. పిలాతు అంటాడు, నేను చేసినది చేశాను, నోరు మూసుకోండి అన్నాడు. ఏం రాశాడు ఈయన? కింగ్ ఆఫ్ జ్యూస్. దేవునికి మహిమ కలుగును కాక. ఈజ్ ఇట్ రైట్? ఎస్, అబ్సల్యూట్లీ. హీఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, కింగ్ ఆఫ్ కింగ్స్ అనొచ్చు, కింగ్ ఆఫ్ కింగ్స్. కానీ ప్రధాన ఇలాగ అన్నాడని చెప్పండి అంటే రాయండి అంటే, అలా కాదు, నేను ఏది రాయాలనుకున్నా అది రాశాను, మీరు ఉండండి అని ఈయన యూదుల రాజు అని రాశాడు పిలాతు. ఎంత ఫేవర్గాను.
రైట్, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మనం చనిపోయిన వాడు ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చేసింది, సిలువ మరణం వేసేసారు, చనిపోయాడు. చనిపోయాక ఇప్పుడు చట్టం ఏమైనట్టు? చట్టం నెరవేర్చేశారు, చనిపోయాడు. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత లేచాడా, పట్టుకోండిరా అన్నారా? నో ఛాన్స్. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందాడు, ఇక మళ్ళీ పట్టుకోవడానికి ఛాన్స్ లేవు. రైట్, ఏ గవర్నమెంట్ ఆయన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, మనము కూడా బాప్తిస్మం ద్వారా చనిపోయిన తర్వాత మరలా అదే పాపంలో ఎలా బ్రతుకుతామండి? చనిపోయిన వాడు పాప విముక్తుడని కదా, ఆయన మరణానికి సాదృశ్యమైన బాప్తిస్మం మనం ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. ఇక తిరిగి లేచిన తర్వాత మనం పాపంతో మనకు జోలి లేదు. దాన్ని గమనించాలి, మనం ఆలోచించాలి. రైట్, ఇంకా చూస్తే ఏమనగా చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినాడు. మనము క్రీస్తు కూడా చనిపోయినాడలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఏమండి, చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు మళ్ళీ చనిపోతాడా? నెవ్వర్. ఇక చనిపోయే ప్రసక్తే లేదు. నాకు అది సంతోషం. మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఎంతకాలం చేస్తాడట? నిత్యము ఇంటర్సెషనర్, ఆయన నిత్యము విజ్ఞాపన. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచాడు కనుక అందరికీ ఇదే భయం అండి, చావు గురించి. దీన్ని చనిపోయి తిరిగి లేచాడు, ఇక ఎందుకు భయపడాలి? ఇక భయపడు. చనిపోయిన వాడు మనము కూడా క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఆయన మరణంలోను పునరుత్థానంలోను పాలు పొందాం కనుక మనం కూడా ఏం చేస్తాం? ఎల్లప్పుడూ జీవిస్తాం. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడు జీవిస్తే మరి మొన్న ఎందుకు ఆడాలి చచ్చిపోయారండి? ఈరోజు మా చెల్లి వాళ్ళ మామగారు చనిపోయారు. అమలాపురం నిర్మల వాళ్ళ మావయ్య గారు చాలా కాలం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, మీరు గమనించవచ్చు, చనిపోయారని. సో ఎందుకు చనిపోతున్నారండి? ఇది మొదటి మరణం, డోంట్ కేర్. ఇక రెండో మరణం వల్ల ఏ హాని మనము పొందలేం. మావయ్య గారు రైట్, కనుక చదువుదాం. సో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముకోవచ్చు. ఈ మాట చూడండి. ఎలాగనగా మనము చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను. ఆయన చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు. ఈ మాట చూడు, లాస్ట్ మాట. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. ఈ మాట కొరకు నేను చదివించాను. ఏంటంట, అందరూ చూస్తారా? ఒకసారి ఈ మాట చూడండి. కొంచెం కష్టమైన, మీ కళ్ళు బరువుగా ఉన్న పేతురు ఆ శిష్యుల వలె కొంతమంది కళ్ళు బరువుగా ఉన్నాయి. ఏమంటే నేను రాత్రి అస్సలు నిద్రపోలేదండి. ట్యాబ్లెట్ వేసుకున్నాను, తుమ్ములు, చాలా ఇబ్బంది పడ్డాను, గంట కూడా పడుకోలేదు. నేను అనుకున్నాను, ప్రభువా ఇప్పుడు మళ్ళీ నేను దిగమారు వెళ్ళాలి, ఇది ఎలాగ కష్టం కదా అంటే నాకు అప్పుడు ప్రభు గుర్తొచ్చాడు. నేను కనీసం బెడ్ మీద పడుకున్నాను. యేసు ప్రభుకి ఈడ్చుకుపోయి రంగులు వేస్తున్నారు. ఎర్రబట్ట కట్టారు, తీసేశారు, ముండల కిరీటం పెట్టారు, చేతిలో రెల్లు పెట్టారు, ఫుట్బాల్ బంతులు ఆడారు. ఆయన 3 గంటలు చనిపోయేటంత వరకు కనీసం రెప్పవాల్చడానికి ఛాన్స్ లేదు. కానీ మనము వచ్చింది రైట్, ఉండేది 2.5 గంటలు. ఆయాస పడిపోతాడు. ప్రభు అంటాడు, పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా? ఇప్పుడు మీ అందరూ ఎవరైతే డ్రౌజీగా ఉన్నారో వాళ్ళందరి పేరు పేతురు. నేను ఈ మాట ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా? శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకుగుండి ప్రార్థన చేయవయ్యా. శరీరమే బలహీనం, ఆత్మ రెడీగానే ఉంది అంటాడు. అక్కడ సంతోషం ఏంటంట, శరీరం మీ అందరికంటే ముందు నేను పడుకోవాలి అయితే కదా, నాకంటే ముందు ప్రభు పడుకోవాలి. ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు, రైట్, ఆయనకి అక్కర్లేదు కూడా, రైట్. కనుక అటువలే మీరును పాపం, ఈ మాట చూడాలని కోరుతున్నా. 11 వచనం 6-11 రోమపత్రిక. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను. మనము పాపం విషయమై ఏమనుకోవాలంట? చనిపోయాడు కదండి అనాలంట. పాపం మన దగ్గరికి వచ్చింది అనుకోండి, అయ్యో రవి చచ్చిపోయాడండి, ఆయన లేడండి అంటారు కదా. ఒక్కోసారి మనకి ఈ రోజుల్లో తెలియట్లేదు ఎవరు ఉన్నారో లేదో తెలియదు కదండి. నేను ఒకసారి ప్లానర్ గురించి వెళ్ళాను, బిల్డింగ్ ఎస్టిమేషన్ గురించి వెళ్ళాను. అంతకుముందు ఎస్టిమేషన్ ఇచ్చాడు, తర్వాత ఫినిషింగ్ కొరకు వెళ్తే నేను ఫోన్ చేసి సార్ అంటే వాళ్ళ అమ్మాయి ఎత్తింది, అమ్మ సార్ లేరంటే నాన్నగారు చనిపోయారండి అన్నది కదా. ఏమంటారు? చనిపోయిన వాళ్ళు చనిపోయారండి. ఇప్పుడు పాపం మనల్ని, బాబు ఎవరో బహుశా
అగస్టిను ఆయన భయంకరమైన వ్యక్తి, వ్యభిచారి. ఒకసారి ఆ పాత వీధిలోంచి వెళ్తున్నాడు ఏదో పని మీద. వెళ్తుంటే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, తరచూ ఆమెతోటి వ్యభిచారి. వెళ్తే ఒక్కొక్కసారి ఈ మనసు వచ్చేది, వెళ్ళిపోయి రాత్రి కాడ వెళ్ళిపోయి గెడ వరకు వెళ్ళిపోయి కొట్టబోయాడు. కొడితే ఏం జరుగుద్ది? అయ్య బాబోయ్, అగస్టిను పెద్ద పాస్టర్ అయిపోయావు, ఇప్పుడు దొరకడం ఎంత భాగ్యం లాగేసుకుంటుంది. కానీ కొట్టబోయి, వద్దు మనసా, నీ బుద్ధి కురచా అనేసి వెనక తిరిగి వచ్చేసాడట. ఏమండి, లోదరన్ చర్చ్ కీర్తనలో పాట ఉంటుంది, రైట్? కనుక మన బుద్ధి ఎంత? మన మనసు బుద్ధి కురచా. కనుక పాపంతో ఏం చెప్పాలి? ఇప్పుడు మనతోటి ఎవరితోటన్నా పాత రిలేషన్స్ మనకు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే సారీ దిస్ చెప్పండి, నాకంటే మీరే బాగా చెప్తారు, దిస్ నెంబర్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, లేకపోతే ఇది తాత్కాలికంగా మూయబడింది, ఇక ఎప్పటికీ సేవలు. అట్లాంటి మాట మనం చెప్పాలట. మనమే కదా. నా మాట ఏంటి? అటువలే మీరును ఒక టైం అయిపోతుంది. పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే మనం అనుకోవాలి. పాపం విషయంలో నేను చనిపోయానండి, క్రీస్తు విషయంలో సజీవులుగా ఉన్నాను. ఎప్పుడు ఈ మాట అనుకుంటూ ఉండాలట. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. నేను 11 గంటల లోపే ముగించాలనుకున్న, 5 అయిపోయింది. ఇంకొక 5-10 నిమిషాల్లో మనం